జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున్ రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో కేతు గారు యోగిస్తున్నారు, 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ 3వ స్థానాధిపతి సూర్యుడు నిశపడ్డాడు 5వ స్థానంలో. గోధుమలు దానం చేయండి బ్రాహ్మణుడికి, అలాగే సూర్య టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, శత్రులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మిథున్ రాశి వారికి కుటుంబ స్థానంలో గురువు గారు ఉన్నారు. దాని మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యక్తుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. ధనపరంగా మాత్రం మీకు చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. లవర్స్ కి కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి శుక్రుడు నీచపడ్డాడు, శని దృష్టి ఉన్నది. లవర్స్ కి అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది. శత్రులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రులు మిత్రులు అవుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. హెల్త్ పరంగా చాలా బాగుంటది. ముఖ్యంగా కిందటి వారంలో ఇబ్బంది పడుతున్నా సరే ఈ వారంలో మీకు సకాలంలో వైద్యం అంది మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి వస్తాయి. హెల్త్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. బిజినెస్ పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు ఉంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు. ఇక్కడ 10వ స్థానం మీద గురువు గారి దృష్టి కూడా ఉన్నది. శని ఉన్నాడు. గురువు గారి దృష్టి మంచి దృష్టి ఉన్నది కాబట్టి కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.